వదలొద్దు రాజా, మా బావని వదలొద్దు. ఏదో ఒకటి చేసి శంకర్ని కాపాడు అంతే. అన్నయ్యని అరెస్ట్ చేయగలిగాడు అంటే అతనికి బలమైన ఆధారం ఏదో దొరికింది. కోర్టులో శిక్ష వేయించలేవు, దానికి సాక్ష్యాలు కావాలి. ఒక్కసారి ఈ సాక్ష్యం సరిపోతుందేమో చూడు. హలో, ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు అప్రూవర్గా మారడం ఏంటి? ఛా, ఈ టైంలో వీడు కూడా ఇలా చేసాడేంటి? ఏమైంది మూర్తి గారు? ఉచ్చు బిగుసుకుంటుంది రాజా. శంకర్ విషయంలో పాండు అప్రూవర్గా మారాడు. వాడు నమ్మిన బట్టిని ప్రతి పని వాడికే చెప్పేవాడు, సొంత తమ్ముళ్ళ చూసుకునేవాడు. అలాంటిది వాడు కూడా ఈ సమయంలో ఇలా చేస్తే ఏం చేయాలి? అశోక్ గడు పోలీస్ తెలివితేటలు బాగానే వాడుతున్నాడు. ఇప్పుడు పాండు వాడి చేతిలో ఆయుధం అయ్యాడంటే ఉన్న కేసులు చాలక లేని కేసులు కూడా బనాయించి శంకర్ని బయటకు రాకుండా చేస్తాడు. తప్పకుండా అదే చేస్తాడు. అసలే శంకర్ని ఎలా విడిపించుకోవాలని మనం అల్లాడుతుంటే ఈ టైంలో పాండుగాడు ఎలా చేశాడేంటి రాజా? మన దారులు మూసేయడానికి వాడు దారులు వెతికాడు, పాండు దొరికాడు. ఎదుటివాడి తెలివితేటలు గొప్పగా చూడటం మొదలు పెడితే మన తెలివితేటలు తక్కువైపోతాయి. వాడి తెలివి వాడు చూపించాడు, ఇప్పుడు మన వంతు. ఏం చేయాలో పాల్పోవడం లేదే. ఆలోచించండి మూర్తి గారు, మీ అనుభవాన్ని ఉపయోగించండి. శంకర్ అరెస్ట్ అయ్యడం తెలిసగా కాళ్ళు చేతులు ఆటం లేదు. నేనేం ఆలోచిస్తానయ్యా? కడుపులో కత్తి దిగినా, గుండెల్లో బుల్లెట్ దిగినా భయం అనేది మన దగ్గరికి రానంత వరకు చావు కూడా దగ్గరికి రాదు. భయం మనిషికి మొదటి శత్రువు. అదున్న చోట గెలుపుండదు. నాగు అన్నా, చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? జాగ్రత్త, వెళ్ళు. అలాగే అన్నా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. వాడి కోసం, ఆ రాజాగాడి కోసం నన్ను కొడతావా? ఇప్పుడు నాకొచ్చింది అవకాశం. నేను కొట్టే దెబ్బకు నువ్వు ఉండవు, ఆ రాజాగాడు ఉండడు. మీరిద్దరూ లేకపోతే ఈ హైదరాబాద్కి మనమే డాన్. పాండన్నా డాన్. ఏయ్ కానిస్టేబుల్, ఏయ్ కానిస్టేబుల్, ఈ ఎదవతో పెద్ద చావు వచ్చింది. ఏయ్ ఏంటయ్యా ఇదేంటి కనిపించడంలా? నేను స్టడీ, నాకు కనిపిస్తుంది, నీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది లేరా? అయితే ఇప్పుడేంటి? రానా పాండు, పాండన్నా మర్యాదమ్మా.
సారేం చెప్పారు, అతిథి అని చెప్పారు. అంటే నువ్వేమి ఇచ్చుకోవాలా? గౌరవం ఇచ్చుకోవాలా? ఏయ్, ఎక్స్ట్రా చేయమాకు. ఎక్స్ట్రాలు చేస్తున్నానా? కలుపు, సార్కి ఫోన్ కలుపు. ఇప్పుడు ఏం కావాలి? అది అలా అడగాలి. ఏంటిది బాటిలు. ఇందులో ఏముండాలి? మందు. మరి ఏది? కుడి తాగినట్టు తాగావు కదరా. ఇప్పుడు నువ్వేం చేయాలా? వెళ్ళి మందు తేవాలా. ఇంకెంత తాగుతావు? నా ఇష్టం వచ్చినంత తాగుతా. నీకేంది? సారేం చెప్పారు? నాకేం కావాలన్నా తెమ్మన్నారు, అవునా? అందుకేగా భరిస్తున్నాను కాదా? నాలుగు లాగేస్తుంది. కాస్త స్కాచ్ లాంటిది పట్టుకురా. స్కాచా? నీ మొహానికి నాటు సారాయే ఎక్కువ. ఏయ్, ఏంది ఎక్కువ చేస్తున్నావు? నోరు మోసుకుని చెప్పింది చెయ్యి. నేను లోపలికొస్తే కాళ్ళు ఇరుగుతాయిరా. విరగొడతావా? రా రా, విరగొట్టు. నీకంత సినిమా లేదమ్మా. లోపలేసి కుమ్మటానికి నేనేం దొంగని కాదమ్మా, అతిథిని. మీ ఏసీపీ సారికి బాగా కావలసిన అతిథిని. నేను బాధపడ్డాననుకో, ఆయన బాధపడతాడు. ఆయన బాధపడితే నువ్వు చాలా బాధపడతావు. సరే, ఏం కావాలో చెప్పు. చెప్పానుగా, మందు. దానిలోకి నంచుకోవడానికి 4 ముక్కలు. మందేసిన తర్వాత సిగరెట్ వేయకపోతే బాగుండదు కాబట్టి ఒక ప్యాకెట్ సిగరెట్లు. నీ కళ్ళకి నేను బాయ్లా కనిపిస్తున్నానంట్రా. మళ్ళీ రానా? కలుపు, ఫోన్ కలుపు. చెయ్యి. నీలాంటి వాళ్ళకు కూడా సేవ చేయాల్సి వస్తుంది. యదవ బతుకు. ఏదన్నా కేసులో దొరకాలా నీ అబ్బా అక్కడే ఎన్కౌంటర్ చేసి పారేస్తా. ఎన్కౌంటరా? నాన్న, శంకర్ అన్న పోతే ఈ సిటీకి ఈ పాండ్ అన్నేరా. ఇంకెవడరా నన్ను ఎన్కౌంటర్ చేసేది? అమ్మా, పోలీసు వాళ్ళతో కొట్టించుకోవడం తిట్టించుకోవడమే గాని ఇలా మందు పోసి మర్యాదలు చేస్తారని తెలిస్తే ఎప్పుడో అప్రూవల్గా మారిపోయి ఉండేవాణ్ణి. చిచి, యాదవ జీవితం. ఈ ఉద్యోగం కన్నా ఫ్యాక్టరీలో యంత్రాల పనే నయం. ఒక షిఫ్ట్ కాకపోతే ఒక షిఫ్ట్లో అయినా రెస్ట్ దొరుకుద్ది. మా బతుకులకు మాత్రం రెస్ట్ లేదు. ఊర్లో గొడవలకి మేమే కాపలా, పండగలకి మేమే కాపలా, చివరికి రౌడీలకి గుండాలకి కాపలా. మేము మనుషులమే అని, మాకు రెస్ట్ కావాలని ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో. వీడబ్బా పెద్ద జమీందారు ఫ్యామిలీ అని స్కాచ్ కావాలంట. స్కాచ్. యాసిడ్కి నాటు సారాకి తేడా తెలియదు. వీడు నా కార్డులు ఇస్తున్నాడు. చెప్తా వీడి సంగతి. ఏయ్, ఎవర్రా మీరు? కావాల్సిన వాళ్ళమే గానీ కష్టపడి కల్తీ ఏం చేస్తావు? ఈ బాటిల్ తీసుకెళ్ళివ్వు. ఇదెందుకు ఇవ్వాలి? ఇందుకు. మందు ఇవ్వడానికి ఇంత డబ్బా? ఆ మందులో పాండుగాడి చావు కలిపి ఉంది. ఎలా కనిపిస్తున్నానరా మీకు? చూడన్నా, వాళ్ళంటి చిల్లరగాళ్ళకి మందు మోసే కన్నా ఇదేం తప్పు కాదు. నీకెలాగూ మంచోడన్న పేరుంది. వాడు చచ్చినా మందు ఎక్కువే చచ్చాడనుకుంటారు కానీ నువ్విచ్చిన మందు వల్ల కాదు. అందుకని ఇచ్చేయన్నా. నా వల్ల కాదు. భయపడకన్నా, నీ వెనక శంకరన్నున్నాడు. శంకరన్న తెలుసు కదా, మన అనుకుంటే ప్రాణం పెడతాడు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. డబ్బు నువ్వు తీసుకో, ఆ బాటిల్ వాడికివ్వు చాలు.
తీసుకో అన్నా. సరే పదరా. నాకు మందు కావాలి. నాకు మందు కావాలి. మందు తీసుకురండి. మందు కొనుక్కొస్తున్నావా తయారు చేసుకొస్తున్నావా? స్కాచ్గా కాస్త లేట్ అయినా చెప్పిన మందే తెచ్చావు. నువ్వు నాకు నచ్చావు. ఏసీపీ సార్కి చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాలే. ఏం జరిగింది? సెల్లో ఉన్న వ్యక్తి ఎలా చనిపోయాడు? వద్దంటున్నా వినకుండా ఇష్టానికి తాగాడు సార్. నేను తీసుకురాను అని అన్నా
నన్ను మీ పేరు చెప్పి భయపెట్టి తెప్పించుకున్నాడు సార్. అలా తాగుతూ తాగుతూ నెత్తురు కక్కి చచ్చాడు సార్. నిజం చెప్పు, ఏం చేశావు? ఎంత తాగినా చనిపోవడమేంటి? ఏయ్, నిజం చెప్తావా లేదా? మిస్టర్ అశోక్, నువ్వేం చేస్తున్నావు? సార్, నేను ఇంటికి వెళ్లే ముందు కూడా బాగున్నాడు సార్. ఇంతలోనే చనిపోయాడు. అడిగితే తాగి చనిపోయాడు అంటున్నాడు. వీడేదో చేశాడు సార్. ఇతను తప్పు చేశాడంటే నేను నమ్మను. ఇన్నేళ్ల సర్వీసులో అతని మీద ఏ రిమార్కు లేదు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. బెస్ట్ కానిస్టేబుల్స్ లిస్టులో ఇతనికి నా చేతి మీదుగా అవార్డు ఇచ్చాను. ఏమిటిది? చెల్లా బారా? ఇలా తాగితే చావగా ఏమవుతాడు? చిచి, అసలు సెల్లో మందు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అప్రూవర్గా మారాడు కదా అని అతను ఏమడిగినా ఇమ్మని చెప్పాను సార్. దట్ ఈజ్ యువర్ మిస్టేక్. తప్పు నువ్వు చేసి కానిస్టేబుల్ అంటావెందుకు? ఒక బలమైన సాక్ష్యం దొరికినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ నెగ్లిజెన్స్ వల్లే అతను చనిపోయాడు. ఇప్పుడు శంకర్ని కోర్టులో ఎలా ప్రజెంట్ చేస్తావు? సాక్ష్యం ఏం చూపిస్తావు? ఇదే నీ ఆఫీసర్స్తో వచ్చిన ప్రాబ్లం. చిన్న చిన్న పొరపాట్లతో లైఫ్లో మంచి మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు. ఇప్పుడు లాకప్ డెత్ అని అదని ఇదని మీడియా వాళ్ళ మనల్ని ఏకేస్తారు. వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తావు? ఎలా మేనేజ్ చేస్తావో చెయ్యి, నీ ఇష్టం. ముందు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఎవరు కావాలి? జరగరా రే రాజా. ఏంటి ఏసీపీ గారు, మమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చారు? సాక్ష్యాన్ని చంపేగానే తప్పించుకున్నాను అనుకున్నావా? సాక్ష్యం దొరకగానే మమ్మల్ని తప్పించేయాలని నువ్వనుకోలేదా? రేయ్, మర్యాద! ఇది నీ స్టేషను కాదు, నేను నేరస్తుడిని కాదు. నేరస్తుడివి కాదా? పాండుని చంపింది నువ్వు కాదా? చనిపోయాడా? ఎలా? నటించొద్దు. అదేంటి ఏసీపీ గారు, మీ స్టేషన్లో చుట్టూ మీ వాళ్ళు కాపలా ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక రాజాగాడు ఏం చేయగలడు? పాండుని చంపించింది నువ్వే అని నాకు తెలుసు. సాక్ష్యం ఉందా? శంకర్ని వదిలిపెట్టమని నిన్ను బ్రతిమాలాను. నీ కోపం నా మీద, నన్నేమన్నా చేసుకోమని ఓపెన్ ఆఫర్ ఇచ్చాను. మిస్ చేసుకున్నావు. నువ్వేంట్రా నాకు ఆఫర్ ఇచ్చేది? వాడిపోతే ఇంకొకడు. నిన్ను నీకు సపోర్ట్ చేస్తున్న శంకర్ని మాత్రం వదిలిపెట్టను. ఏమీ చేయలేవు. ఇక నుంచి ఏమైనా చేస్తే అది నేనే చెయ్యాలి. అది నీ భ్రమ. ఎవరిది భ్రమో ఇంకా నీకు అర్థం కాలేదా? నన్ను చంపాలనుకున్నావు, కుదరలేదు. శంకర్ని బయటికి రానివ్వకుండా చెయ్యాలనుకున్నావు, కుదరలేదు. ఇంకా నన్నేదో చెయ్యాలి అనుకుంటున్నావా? గన్లో బుల్లెట్ ఒకటి మిస్ అయినా 5 బుల్లెట్లుంటాయి. ట్రై చేయి. ఆ ఇదే కాదు, నువ్వు ఎన్ని బుల్లెట్లు వాడాలనుకుంటావు వాడు, కానీ ఒకే బుల్లెట్ అది నేను వాడాలి అనుకున్న రోజు నువ్వు మిస్ అవ్వవు. ఏం చేయగలవు నన్ను? చంపాలి అనుకుంటే చావు నీ స్టేషన్ గోడల్లోకి దూరి నీ కటకటాలు దాటి
పాండుని వెతుక్కుంటూ రాలేదా? వాడి వరకు రాగలిగిన చావు వాడికి 10 అడుగుల దూరంలో చైర్లో ఉండే నీ దగ్గరికి రావడం కష్టమా? వెళ్ళండి ఏసీపీ సార్. భయపెట్టడానికి, వార్నింగ్లు ఇవ్వడానికి ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు, నా అడ్డా. చేతనైతే వాడి చావుకి కారణం నేనే అని ప్రూవ్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకొని అప్పుడు రండి. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఆల్ ద బెస్ట్. బయలుదేరతావా? స్టేషన్లో పాండుని చంపగానే నువ్వు గెలిచినట్టు కాదు. చివరిసారిగా చెప్తున్నా, ప్రాణాల మీద ఆశ ఉంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ శంకర్ గాడి అండ చూసుకొని ఇక్కడే ఉన్నావా, ఏదో ఒక రోజు నా చేతిలోనే ఎన్కౌంటర్ అవుతావు. హలో, ఇక్కడే ఉంటా. ఇలాగే నీకు ప్రశాంతత లేకుండా చేస్తూనే ఉంటా. నేనే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నా వల్ల ఈ టెన్షన్ నీకెందుకు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపో. కాదని ఇలా కాలు దువ్వితే నష్టం నీకే.